तुम हो कौन? तेरे इश्क में घायल स्ट्रीम कीजिए जियो सिनेमा पर। ఫ్రెండ్స్ మీరు కూడా అలాగా ఏపీ ఫైబర్లో ఐపీఎల్ మ్యాచ్లు చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మీ టీవీలో ఐపీఎల్ మ్యాచ్ని ఫ్రీగా చూడండి. లేట్ చేయకుండా ఇంట్రో వీడియో చూసి వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు స్టార్ట్ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్లో మనకి యాప్ చూడడానికి కనిపిస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి క్రోమ్ బ్రౌజర్ అని ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత నేను స్క్రీన్ పైన వస్తాను. ఆ విధంగా సర్చింగ్ అయితే చేయండి. సర్చింగ్ చేసే ముందు ఒక న్యూ ట్యాబ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను స్క్రీన్ పైన వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సర్చింగ్ చేయగానే మనకి టాప్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఆ వెబ్సైట్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఆ యాప్కి యాప్ చూడడానికి ఇలా ఉంటుంది. మనకి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకి లేటెస్ట్ వర్షన్ పై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత చిన్న లోడింగ్ అయ్యి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పాపప్ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తుంది. కనిపించినట్లయితే మనం చూసుకోవచ్చు. గాయస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఫైల్ మేనేజర్ ఉన్నట్లయితే మనకి ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ చేసుకోమంటుంది. నాకు అది అక్కర్లేదు కాబట్టి నేను మామూలుగా ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మనకి స్క్రీన్ పైన ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మనకి మై అకౌంట్ అని కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్లో. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్స్ అని కనిపిస్తుంది. మనకి జియో సినిమా యాప్ ఇంటర్ఫేస్ అలాగ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం యాప్ని ఓపెన్ చేసుకున్నట్లయితే నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనకి నెట్ స్పీడ్ బట్టి ఫాస్ట్గా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో గాయస్, నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేశాను కదా, నాకు బ్లాక్గా వస్తుంది. మీకు వచ్చిందో రాలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.